గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గత రాత్రంతయు దేవుని యొక్క సన్నిధిలో మంచి నిద్ర దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఉదయాన్నే లేచి దేవుని యొక్క సువర్తమానాన్ని వినటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నిజంగా మీ యొక్క జీవితాల్లో దేవునికి ఉదయాన్నే లేచి దేవా స్తోత్రం నాయనా అని ఎంతమంది చెప్పినారో. నిజంగా దేవుడు మన గురించి ఎక్స్పెక్ట్ చేసేది మనలో నుంచి కేవలము కృతజ్ఞత అన్నటువంటి సత్యాన్ని మాత్రం ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. చూడండి, భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం. రాత్రంతయు ఎన్నో గందరగోళ పరిస్థితులు జరిగి ఉంటాయి. కానీ ఉదయాన్నే లేచి మనల్ని కాపాడినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. అదే దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. కాబట్టి దయచేసి ఎప్పుడైనా కూడా మీరు లేచిన వెంటనే దేవానికి స్తోత్రాలు అని ఒక చిన్న మాట దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మరొక సోమవారం మీ మధ్యలోకి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నా. గత వారంలో మనము దేవుని యొక్క సువార్తని విన్నాం. ఈరోజు కూడా మళ్ళీ మనము దేవుని యొక్క వర్తమానాన్ని వినటానికి ముందుకు వెళ్దాం. అందరి తలలోంచి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దేవానికి స్తోత్రాలేసు ప్రభా, వందనాలు తెలియచేస్తుంటున్నాం నాయనా. మా శక్తిని బట్టి, మా భక్తిని బట్టి మమ్మల్ని ఇక్కడికి నడిపించలేదు, కేవలం నీ యొక్క కృప ద్వారానే అన్నటువంటి సత్యాన్ని ప్రభువా మేము తెలుసుకొని ఉంటున్నాం నాయనా. మేము నిన్ను ప్రేమించలేదేసు ప్రభా, మొదట మీరే మమ్మల్ని ప్రేమించినారన్నటువంటి సత్యాన్ని మేము తెలుసుకుంటున్నాం ప్రభా. నశించిపోతున్న మమ్మల్ని వెదకి రక్షించి నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని ఉంచడానికి నాయనా తండ్రి, నీ ప్రశస్త రక్తం చేత మమ్మల్ని కొనబడిన దేవానికి వందనాలు తెలియజేస్తుంటున్నాం నాయనా. మా యొక్క విలువ ప్రభా నీకు తప్ప ఎవరికి తెలియదు ప్రభా. కాబట్టి నాయనా నీకోసం బ్రతకాలన్నటువంటి ఆశతో నాయనా, నీకోసం నాయనా తండ్రి ఈ లోకంలో నాయనా సాక్షులుగా బ్రతకాలన్నటువంటి ఆశతో మేము మీ మధ్యకు వస్తుంటున్నాం ప్రభా. నాయనా మమ్మల్ని బలపరిచే దేవుడవని నాయనా, మమ్మల్ని బ్రతికించే దేవుడవని ప్రభా మేము విశ్వసిస్తుంటున్నాం. కాబట్టి మీరే నాయనా మా అందరితో ఈ ఉదయకాల సమయంలో ప్రభా మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గత వారం మనం గమనించినట్లయితే మనము ఈ యొక్క కీర్తనల గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం తీసుకున్నాం. దాంట్లో మనందరికీ తెలిసినటువంటి వాక్యమే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాల్వల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగును నుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే నుందుదురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువలేరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపుము. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే గత వారం కూడా తెలియచేసిన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, నిలువక కదా, కూర్చుండక, నడవక. ఈ 3 విషయాలు మనం గమనించినట్లయితే మనం ఎక్కడుంటున్నాం, దేవుడు మనకు బయలుపరిచిన విధానాన్ని బట్టి అబ్రహాం యొక్క జీవితాన్ని మనము ధ్యానం చేసినాం. అబ్రహాము చూడండి, తన యొక్క జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు లేకపోయినప్పటికీ కూడా ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి తండ్రి నాతో ఉన్నాడు, ఒక జీవం కలిగినటువంటి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని విశ్వసించి అనేక జనములకు తండ్రిగా, విశ్వాసులకు తండ్రిగా, విశ్వాసమునకే తండ్రిగా అతడు పేరు తెచ్చుకున్నట్టు మన వాక్య భాగంలో చూస్తున్నాం. అదే 18వ అధ్యాయంలో మనం గమనిస్తే సింధూర అరణ్యంలో ఒక చెట్టు కింద అతడు గుడారం వేసుకొని గుడారం యొద్ద ఆయన కూర్చున్నట్లు మనం గమనిస్తున్నాం. దాని ద్వారా మనం అనేక సత్యాలు గత వారం అంతా కూడా ధ్యానించి ఉంటారు. నిజంగా దేవుణ్ణి ఎంతగా ప్రేమించినాడు అబ్రహాం.
దుష్టుల ఆలోచన చొప్పున నడవటంలే, పాపుల మార్గంలో నిలవటంలే, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుంటాం. కాబట్టి దేవుడు అతను ఎంతగానో ఆశీర్వదించి ఉన్నాడు. తనను దేవుడు ఎంతగానో ముందుకు నడిపిస్తుంటున్నాడు. ఆ యొక్క సంతతిలో నుండే వచ్చినటువంటి ఒక వ్యక్తి గురించి ఈరోజు అతడు ఎక్కడ కూర్చున్నాడు, అతని యొక్క జీవితము ఏ విధంగా ఉంది అన్నటువంటి సత్యాలను నేను ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతుంటున్నాను. చూడండి, 19వ అధ్యాయం 1వ వచనం, 18వ అధ్యాయం 1వ వచనంలో అయితే అబ్రహాం గురించి రాయబడింది. సింధూర వనంలో గుడారపు గుమ్మం దగ్గర అబ్రహాము కూర్చున్నట్టు, అదే 19వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినప్పటికీ లోతు అనే వ్యక్తి సొదొమ గొమొర అన్నటువంటి ఆ పట్టణాల యొక్క గవిని యొద్దకు ఆయన కూర్చొని ఉన్నట్లు మన వాక్య భాగంలో గమనిస్తాం. 19వ అధ్యాయం 1వ వచనాల్లో మనం గమనిస్తాం. మామూలుగా ఈ యొక్క చిన్న టైంలో నేను అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి మీరు 11వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు అంతా చదివితే దేవుని యొక్క కృప ఎవరి మీద ఎట్లుంటుంది అనేది మనము బాగా ధ్యానించగలుగుతాం. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క మొదటి అధ్యాయంలోనే, కీర్తనలు మొదటి అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రం నందు దివారాత్రం ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన వాడే. కాబట్టి దయచేసి మీకందరికీ విన్నకించుకునేది ఒకటే, వాక్యాన్ని చదవండి, ధ్యానించండి. దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తాడు. నేను అదే ఏడ్చిన, దేవా నీ వాక్యాన్ని 4 గోడల మధ్యలో నేను చదువుకుంటున్నప్పుడు నన్ను ఎంతగా బలపరుస్తున్నావు, నన్ను ఎంతగా ఆదరిస్తున్నావు, నాకు ఎంతగా తృప్తినిస్తున్నావు. అదే నీ బిడ్డలతో కూడా నువ్వు మాట్లాడేటటువంటి దేవుడవు కదా అన్నప్పుడు దేవుడు నాకు మీ ముందుకు రావటానికి ఈ యొక్క ప్రైస్ ఛానల్ ద్వారా ఒక ఆఫర్ వచ్చింది. దేవుని దయ వల్ల నేను మీ మధ్యలోకి ఆయన యొక్క మాట నేను బలపడినా, ఎందుకంటే ఆయన మాటలు జీవం కలిగినటువంటి మాట. ఈ ఆదికాండము 19వ అధ్యాయంలో మనం గమనిస్తే లోతు సొదొమ గొమొర యొక్క గవిని యొద్ద, అనగా ఆ ఊరికి దగ్గర, అంటే ఆ బయట అతడు కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చొని ఉన్నాడు? ఇంతకీ లోతు ఎవరు అంటే మనం గమనించినట్లు తెరోహు కుటుంబాన్ని గురించి చదువుకున్నాం కదా. తెరోహు అనగా అంతకుముందు ఉన్నటువంటి వంశవాళి, అబ్రహాం యొక్క వంశవాళి అంతా కూడా పైన 11వ అధ్యాయంలో మనం చూస్తాం. తెరోహు 3 కుమారులు అతనికి. ఎవరంటే అబ్రహాము, నాహోరు, హారాను, 3 కుమారులు. నాహోరు చనిపోయినాడు. నాహోరు యొక్క కుమారుడే ఈ యొక్క లోతు. అబ్రహాము దేవుని జీవం కలిగినటువంటి దేవుని యొక్క స్వరాన్ని విని దేవుడు తనతో ఏం ఆజ్ఞాపిస్తున్నాడో, ఇది నా దేశం కాదు, ఎందుకంటే విగ్రహారాధనకు ఆయన ఏమాత్రం చోటు ఇచ్చేవాడు కాదు, ఈ జీవముండియు పలకవు అన్నటువంటి సత్యంతో బ్రతుకుతున్నాడు. కాబట్టి అబ్రాహాము నువ్వు లే, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఎంతగా అంటే ఆకాశ నక్షత్రముల వలె నీ యొక్క సంతానాన్ని ఆశీర్వదిస్తా, ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా. నువ్వు ఎవరి మీద చేయి పెట్టే ఆశీర్వాదాలు కోరుతావో వారిని నేను ఆశీర్వదిస్తా, ఎవరిని శపిస్తావో వారిని నేను శపిస్తా. ఎంత గొప్ప వాగ్దానాలను తీసుకొని తన కుటుంబాన్ని అంతని కూడా చూడండి, ఆ యొక్క అబ్రహాము మరియు హారాను, ఎందుకంటే నాహోరు అప్పటికే చనిపోయి ఉన్నాడు కాబట్టి వీళ్ళ 3 మరియు ఆ యొక్క నాహోరు యొక్క కుమారుడైనటువంటి లోతును కూడా వాళ్ళు తీసుకొని వచ్చి ఉంటున్నారు. అబ్రహాంతో కలిసి ఉన్నట్లు మనం ఈ యొక్క 11వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయంలో అంతా కూడా గమనిస్తాం. ఒకసారి ఏమవుతుందంటే అబ్రహాము యొక్క పనివారికి, లోతు యొక్క పనివారికి వివాదాలు వస్తాయి, ఒకరు కొట్లాడుకుంటారు. అప్పుడు అబ్రహాము అంటాడు, లోతు నీ వారికి నా వారికి విభేదాలు వస్తున్నాయి కదా, కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా. ఏమని? నువ్వు పడమ తట్టుకు పోతే నేను తూర్పు తట్టుకు పోతా, నువ్వు అవతల వైపు పోతే నేను ఇవతల వైపు వెళ్తానయ్యా, కాబట్టి నువ్వే కోరుకో. నిజంగా చూడండి అబ్రహాంలో ఎంత గొప్ప ధన్యత ఉంది, ఎంత గొప్ప మంచి ఆలోచన ఉంది. ఈ లోకంలో మనం గమనించినట్లయితే చిన్నవాడు పెద్దవాడు కదా, పెద్దవాడు ఏం చెప్తే అదే. కానీ అబ్రహాం మాత్రం ఒక చాయిస్ అనేది తన
అన్న తన సహోదరుని కుమారుడైనటువంటి లోతుకు చెప్తా ఉన్నాడు. ఎంత గొప్ప ఇది చూడు. అప్పుడు లోతు ఏం చేస్తాడు అంటే కన్నులెత్తి పైకి చూసి యోర్దాను నది తీరాన ఉన్నటువంటి సొదొమ గొమొర్రా వైపు చూస్తాడు. యోర్దాను నది ఎట్లా కనపడుతుంది అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా పచ్చగా దేవుని తోట వలె కనబడెను. లోతు వెళ్ళకముందు, లోతు చేరకముందు, సొదొమ గొమొర్రా నాశనము చేయబడక ముందు ఆ పట్టణం ఏ విధంగా కనబడుతుందంటే దేవుని తోట వలె కనబడుతుంది. కాబట్టి కన్నులెత్తి చూసినాడు. చూసి ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే నేను ఎంతగానో అభివృద్ధి పొందుతాను అనుకున్నాడు. అనుకొని ఫస్ట్ యోర్దాను వరకు పోయి ఉంటే బాగానే ఉండు. అక్కడ ఒక చిన్న పట్టణం ఉంటుంది సోయారు. అది చిన్నది కాబట్టి దానికి సోయారు అనగా చిన్నది అని అర్థం. ఆ పట్టణంలో ఫస్ట్ నివాసం చేసినాడు. కానీ ఈ యొక్క సొదొమ గొమొర్రా ముఖ్య పట్టణాలు. అక్కడ యోర్దాను ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలకన్నిటికి కూడా వర్తక వ్యాపారాలకు నిలయమైనది ఈ సొదొమ గొమొర్రా. వాటి వైపు కన్నులెత్తి చూసి నేను అక్కడికి పోయి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటాను అనుకున్నాడు. కాబట్టి వెంటనే అబ్రహాము నుంచి వేరు అయినట్లు మనము గమనిస్తుంటున్నాం. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మామూలుగా మన యొక్క జీవితాల్లో మనం చేయవలసింది ఏమంటే మోకరించి ప్రార్థన చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించెను. మనము ఆయన యొక్క వారము అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియ బిడ్డలారా, చూడండి అబ్రహాము ఏం చేసినాడో చూడండి. అబ్రహాము దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని యొక్క స్వరం అతనికి వచ్చి మళ్ళీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తానయ్యా. ఎంత గొప్ప చూడండి. మనం తొందరపాటుతనంతో ఇది బాగుంటుందేమో అది బాగుంటుందేమో పరిగెత్తుతూ ఉంటాం. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున పాపుల మార్గం వైపు మనం పరిగెత్తుతున్నామా? అపహాసకుల మధ్యలో చేర్చబడుతున్నామేమో ఒకసారి ఆలోచించుకోండి. లోతు అదే చేస్తున్నాడు. యోర్దాను వరకు వెళ్ళినాడు. యోర్దాను నుంచి సోయారుకు వెళ్ళిపోయినాడు. సోయారు తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? సొదొమ గొమొర్రా దగ్గరికి. ఆ యొక్క సొదొమ గొమొర్రా యొక్క పాపము ఎంతో భయంకరమైనది, దేవుని దృష్టికి భయంకరమైనది. కాబట్టి అబ్రహాము దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చినారు. వచ్చినప్పుడు అబ్రహాము అడిగినాడు, ఎందుకు మీరు సొదొమ గొమొర్రాకు పోతున్నారు అన్నప్పుడు వారు తెలియజేసేది ఏమంటే సొదొమ గొమొర్రా యొక్క స్థితి దేవుని దృష్టికి బహు నీచమైనదిగా ఉంది, కాబట్టి దాన్ని నాశనం చేయటానికి వెళ్తున్నాను అని వాళ్ళు అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాడు? గుడారం లోపలికి వెళ్ళి మొరపెడతా ఉన్నాడు. సొదొమ గొమొర్రా యొక్క పాప విషయము దేవా నీ దృష్టికి ఎంతో నీచంగా కనపడతా ఉంది, కానీ అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే వారిని రక్షిస్తావా? పోనీ 45, 40, 35, 30 చివరికి 5 వరకు వస్తాడు. అది దేవుని యొక్క సన్నిధిలో దుష్టుల ఆలోచన పాపుల మార్గంలో నిలవకుండా ఆయన అపహాసకుల మధ్యలో కూర్చోటంలా ఎప్పుడు దేవుని ధర్మశాస్త్రం యందు ఆనందించేవాడు, దేవుని సన్నిధి యందు ఆనందించేటటువంటి అబ్రహాముగా మనం చూస్తూ ఉన్నాం. లోతు మాత్రం చూడండి తన కన్నులెత్తి నాశనకరమైనటువంటి పాపులు ఉండేటటువంటి, దుష్టులు ఉండేటటువంటి, అపహాసకులు ఉండేటటువంటి వారి మధ్యలో కూర్చొని ఉన్నట్లు మనం గమనిస్తుంటున్నాం. గవిని వద్ద కూర్చొని ఉన్నాడు. ఈ యొక్క ఆదికాండము అబ్రహామును దర్శించినప్పుడు ఆదికాండంలో 3 వ్యక్తులు ఉంటారు, కానీ అదే 19వ అధ్యాయంలో మనం గమనిస్తే 2 వ్యక్తులు మాత్రమే లోపలికి వెళ్తారు, సొదొమ గొమొర్రాకు. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే త్రియేక దేవుడు అక్కడికి దిగి వచ్చినాడేమో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు అక్కడికి వచ్చినాడు. అతి పరిశుద్ధుడు ఆయన. పాపమున్న చోటుకి ఆయన రాడు. పరలోక దూతాలు ఆయనను పొగడబడుతుంటాయి.
నిత్యము భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి పరిశుద్ధుడు 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 అని ఇది బేస్ చేసుకొని ఇప్పటికీ కూడా ఆ మమ్రే ప్రాంతంలో ఆ సింధూర వృక్ష వనంలో ఇప్పటికి కూడా ఒక చెట్టు గత కరోనా టైంలో అది ఎండిపోయింది, మళ్ళీ ఇప్పుడు చిగురిస్తుంది. కాబట్టి దాని మొద్దును తీసుకొని లోపల మ్యూజియంలో పెట్టినారు. ఇదే ఉండొచ్చు, ఎందుకంటే తండ్రి కూడా దిగి వచ్చిన దేవుడిగా కనబడుతున్నాడు. అబ్రహామును ఎంతగా ప్రేమించినాడు. మనం గమనించినట్లయితే తండ్రి యొక్క రొమ్మును ఆనుకొని ఉన్న అబ్రహాము అంటాం కదా. యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగా ప్రేమించినాడో చూడండి అబ్రహాముని. ఎందుకంటే అతడు దుష్టుల ఆలోచన చొప్పున నడవటంలే, పాపుల యొక్క మార్గాన్ని అసలు వెతకటమే లేదు, అపహాసకుల మధ్య అతను కూర్చోవటం లేదు. తన జీవితాన్ని అంతా కూడా దేవుని యొక్క మాట వైపే. లోతు తన కన్నులెత్తి చూస్తున్నాడు, కానీ అబ్రహాం మాత్రము దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. లోతు ఈ లోక సంబంధమైన వాటి యందు చూస్తున్నప్పుడు అతనికి అది ఎంతో రమ్యంగా కనబడతా ఉంది. మనం ఆదాము అవ్వల యొక్క జీవితంలో చూసినప్పుడు అవ్వని అడుగుతుంది, ఈ పండు మీరు తినకూడదా అన్నప్పుడు దాని వైపు చూస్తే అది ఎట్లా కనపడుతుంది? కన్నులకు ఎంతో రమ్యంగా. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం వైపు మన శరీరాలు పరిగెత్తుతున్నప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టడం లేదండి. చూడండి, సొదొమ గొమొర గురించి వాళ్ళు నాశనం చేయటానికి వెళ్తున్నప్పుడు గవిని యొద్ద లోతు కూర్చొని ఉంటే లోతుని లోపలికి తీసుకెళ్తారు. రండి, మా ఇంటికి రండి, భోంచేస్తురు. భోజనం అంతా జరిగిన తర్వాత ఆ రాత్రి సమయంలో సొదొమ గొమొర ప్రజలు ఎంతో భయంకరులు, పాప భూయిష్టమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి వారు, దేవుడు అనేది మర్చిపోయినటువంటి జనులు. వారి మధ్యలో నా బిడ్డ నివసిస్తున్నాడు, నా కుమారుడు నివసిస్తున్నాడని వారు లోపలికి ఆ ఊర్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలని ఎంత తాపత్రయపడతారు తెలుసా. అప్పటికీ లోతు తన అల్లుళ్ళకి, వారి బిడ్డలకు, తన భార్యకు తెలియజేసినప్పుడు అల్లులు ఎగతాళి చేస్తారు, అపహాసం ఇస్తారు. అపహాసకుల మధ్యలో నేను ఉన్నాను కదా, అందుకే వాళ్ళు అపహసిస్తున్నారు అని తను నమ్మలేదండి. ఎందుకంటే వాక్య భాగంలో ఏం రాయబడిందంటే, లోతు యొక్క కుటుంబము తడువు చేయగా ఆ దూతలు అతని చేయి పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళినట్టు వాక్య భాగంలో రాయబడింది. మన జీవితాలు నాశనానికి దగ్గరవుతున్నప్పుడు మన యేసయ్య మన చేయి పట్టుకొని ఉన్నాడు. వద్దు బిడ్డ, నీకోసం నేనున్నా. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు చూడండి. లోతు విషయంలో మనం తెలుస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తున్న మన బ్రతుకులను, పాపుల మార్గంలో నడుస్తున్నటువంటి మన యొక్క జీవితాలను, అపహాసకుల మధ్యలో కూర్చొని దేవుని మర్చిపోయినటువంటి మన యొక్క జీవితాలను అతడు కాపాడటానికి శరీరధారి అయి లోకానికి వచ్చి మన కోసం మరణించి తిరిగి ప్రేమిస్తున్నాడు. అబ్రహాము చూడండి, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, సొదొమ గొమొర నాశనానికి వెళ్ళినప్పుడు దూతలు, ఆయన ప్రార్థనలో ఉండి వేకువ జాముననే లేచి సొదొమ గొమొర వైపు చూస్తాడు. తన కుటుంబీకులు తిరిగి వస్తున్నారేమో నా వైపు. తప్పిపోయిన కుమారుని విషయాల్లో కూడా అదే జరుగుతుంది. చిన్న కుమారుడు మొత్తం ఆస్తి తీసుకొని వెళ్ళినప్పుడు రోజు తన ఇంటి పైకప్పు మీద నుంచి నా కుమారుడు వస్తాడేమో అని మార్గం వైపు చూస్తూ ఉంటాడు. మన దేవుడు, మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఎక్కడ ఉంటున్నాం? దుష్టుల మధ్యలో ఉంటున్నామా? పాపుల మార్గంలో ఉంటున్నామా? అపహాసకుల మధ్యలో దేవుని మరచిపోయి బ్రతుకుతున్నామా? లోతు అయితే తన జీవితాన్ని ఈ మూడిటికి అంకితం చేసినట్టు మనం చూస్తాం. వారు తడువు చేస్తున్నారు.
ఇక ఉగ్రత రాబోతా ఉంది, పైనుంచి అగ్ని గంధకాలు కురవబోతున్నాయి. అటువంటి పరిస్థితులలో వారు రాకుండా అక్కడనే తడువు చేయగా దేవుడు వారి చేతులను పట్టుకొని లోతును, లోతు భార్యను, ఆ లోతు యొక్క 2 కుమారులను బయటికి తీసుకొస్తున్నారు. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు! అబ్రహాము చేసిన ప్రార్థన, ఎంతోమంది నశించిపోతున్నారు. వారి కోసం మనమేం చేస్తున్నాం? ప్రార్థిస్తున్నామా? ప్రభువా, నీ బిడ్డలయ్యా, నీ బిడ్డలయ్యా, వారిని రక్షించు అని ఒకరి కోసం అన్న రోజు మనం ప్రార్థన చేస్తుంటున్నామా? మనం దేవుని వైపు చూడగలుగుతుంటున్నామా? నశించిపోతున్న ఆత్మలకు కలిగినటువంటి భారాన్ని దేవుడు మన నుంచి ఏమీ ఆశించటంలా. మీ యొక్క ప్రార్థన, మీ యొక్క విశ్వాసము ఆయనను 4 అడుగులు ముందుకు నడిపిస్తుంది. సాతానుకు సిగ్గును అవమానాన్ని కలుగచేయటానికి నీ యొక్క ప్రార్థన, నీ యొక్క విశ్వాసం ఆయనకు రోషాన్ని తెప్పిస్తుంది. ఆ యొక్క చేయి పట్టుకొని వారు వస్తున్నప్పుడు వాళ్ళు ఒకటే చెప్పినారు, ఎవరు వెనక్కి తిరిగి చూడకండి. రెండవది, ఇదిగో ఆ కొండల వైపు మీరు పరిగెత్తండి అన్నప్పుడు వారు అక్కడి నుంచి వస్తున్నారు, సొదొమ గొమొర నుంచి వస్తున్నారు. కానీ వారి హృదయాలు మాత్రము సొదొమ గొమొర స్వభావమే ఉన్నట్టు మనం వాక్య భాగంలో చూస్తాం. మొట్టమొదటిగా లోతు యొక్క భార్య వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభమైంది. నిజంగా నాకు నిన్న ఈ యొక్క కాన్సెప్ట్ను దేవుని యొక్క సన్నిధిలో ధ్యానిస్తున్నప్పుడు, ఎందుకు ఆమె తిరిగింటదబ్బా? ఏమైనా లోతు మంచి హారాలు ఏమైనా చేపించి పెట్టినాడా? లేకుంటే మంచి విలువ కలిగినటువంటి వస్త్రాలు అక్కడ మర్చిపోయిందా? తన స్వభావం, దేవుడు ఆశీర్వాదాల వైపు పరిగెత్తకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలని తను వెనక్కి తిరిగిందేమో. సొదొమ గొమొర ప్రజల యొక్క ఆ స్థితిని అంతటిని, అబ్బా ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము, ఇదే బాగుంది, అందుకే తను వెనక్కి తిరిగిందేమో. మిస్సెస్ లోతు ఉప్పు స్తంభమైంది. రియల్గా మనము వెనక్కి తిరిగితే పందులు కూడా ఆ యొక్క స్వరూపాన్ని మనకి ఇవ్వవేమో అనిపిస్తుంది ఒక్కసారి. ఎందుకంటే సేన దయ్యం పట్టినప్పుడు అదే జరుగుతుంది కదండి. దురాత్మలు అడుక్కుంటాయి, ఆ పందుల్లోకి మేము వెళ్తామంటే అవి మా కూడా దాన్ని పోయి చచ్చిపోతాయి. స్వభావం మార్చుకుందాం. మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి ఆ దేవుడు కోరుతున్నది ఒకటే, నా కోసం బ్రతకండి, ఇదిగో నిత్యత్వంలో మేము ఉంచుతున్నా, నిత్య నాశనం కోసం మిమ్మల్ని తయారు చేయలేదు. మీరు నా బిడ్డలయ్యా, ఎంత ప్రేమిస్తున్నాడు. నా కుమారులు అనబడుదురు, నా కుమార్తెలు అనబడుదురు. పాత స్వభావాన్ని వదిలివేసి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోండి. నెక్స్ట్ లోతు దగ్గరికి వెళ్దాం. లోతు, నువ్వు త్వరగా ఇక్కడ నుంచి ఆ యొక్క కొండల వైపు పరిగెత్తండి. లోతు అంటాడు, అక్కడి వైతాలకి మేము చచ్చిపోతామేమో. కాబట్టి ఈ చిన్న సోయారు అనే చిన్న ప్రాంతానికి మళ్ళీ మేము వెళ్ళిపోతాం. ఆశ ఏమైనా మిగిలిందేమో, రేపు ఉదయాన్నే పోయి వెతుక్కుందాం అనుకున్నాడేమో లోతు. తాను సంపాదించినలో నన్ను కాపాడిన దేవుడు నా ఆస్తిని కాపాడలేడా అనుకున్నాడేమో. ఎన్నోసార్లు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనకు బాధ కలిగినప్పుడు, దేవా నన్ను కాపాడినైనా, నైనా నన్ను క్షమించు తండ్రి అని మనం మొరపెడతాము. మళ్ళీ పాత స్వభావానికే పరిగెట్టిపోతున్నామేమో. ఇక లోతు కుమార్తెల గురించి మనం తెలుసుకున్నట్లయితే, వారు దేవునికి విరోధులైనటువంటి వారిని కన్నారు. ఆ యొక్క హెబ్రీలలోనే, యూదులలోనే నీచాతి నీచమైనటువంటి కార్యాన్ని జరిగించుకొని తండ్రితో శయనించి
2 కుమారులను కని విగ్రహారాధికులను మళ్ళీ కంటారు. వాళ్ళు దేవునికి తిరుగుబాటు చేసేటటువంటి జనాంగాన్ని కంటారు వాళ్ళు. ఎందుకంటే సొదొమ గొమొర్రా బయట నుంచి వచ్చినారు, కానీ స్వభావాన్ని వదిలిపెట్టటం లేదు. ప్రియ బిడ్డ, మన యొక్క జీవితాలు కూడా అదే విధంగా. అబ్రహాం మాత్రం, అయ్యా నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను అక్కడ ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, అబ్రహాం నిరీక్షణ లేనప్పుడు అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్. నిరీక్షణకు ఆధారమే లేదు. అబ్రహాం విశ్వసించు, అది తనకు నీతిగా ఎంచబడింది. ఈ లోక సంబంధమైన మనకు అనుగ్రహించకపోతే అది మన నీతి. 3000 సంవత్సరాల క్రిందటనే యేసు ప్రభు మన కోసం ఎందుకు మరణించినాడు అనేది మనకందరికీ తెలుసు. నిత్యత్వంలో మనల్ని ఉంచాలి. అయ్యా దారి తప్పిపోయినటువంటి మన బ్రతుకులను బాగు చేయటానికి దారిని మనము ఈ యొక్క ఆదికాండం 6వ అధ్యాయంలో గమనించినట్లయితే, భూమి మీద నరుల యొక్క ప్రవర్తన అంతయు చెడ్డది. భూమి మీద నరులు తమ యొక్క మార్గమును చెడిపి వేసుకునిరి. దేవుని మర్చిపోయినటువంటి జనాంగంగా మనం బ్రతుకుతుంటే, తండ్రి ఎవరో తెలియని బ్రతుకుతుంటే, అయ్యా మీరు నా కుమారులు, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఒకసారి ఆలోచించు. నీ కోసం నా కోసం ఆయన రక్తం కార్చినాడు. నువ్వెక్కడ ఉంటున్నావు? ఎక్కడ నడుస్తున్నావు? ఏ మార్గంలో నువ్వు ఉన్నావు? ఎక్కడ కూర్చొని ఉన్నావు? జ్ఞాపకం చేసుకో. రష్యా దేశంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను 19th సెంచరీలో 18th నుంచి జరిగినటువంటి చాలా కార్యక్రమాలలో ఆ యొక్క కమ్యూనిస్ట్ దేశంగా మారినప్పుడు బైబిల్ను కాల్చివేస్తున్నారు, విశ్వాసులను హతం చేస్తున్నప్పుడు కొన్ని కుటుంబాలు దేవుని నమ్ముకున్నటువంటి, రియల్గా చెప్పాలంటే మన భారతదేశానికి కూడా కొంతమంది మిషనరీస్ అక్కడి నుంచి వచ్చినారండి, రష్యా దేశం నుంచి. అటువంటి పరిస్థితులలో ఒక కుటుంబం దాపుకు వెళ్ళి బైబిల్ను చదువుకుంటుండగా ఆ యొక్క ఆర్మీ వాళ్ళు ఆ యొక్క దేశం అంతటిని సంచరిస్తూ ఒక గ్రామంలో వీరిని కనుగొన్నారు. భార్యాభర్త, ఒక చిన్న పాప. వారిని వెంటనే బయటికి తీసుకొచ్చి ఆ చిన్న పాప ఎదుట వాళ్ళ తండ్రిని తల్లిని చంపేస్తున్నారు. 9 సంవత్సరాల పాప. ఆ శవాలు రెండట్లే పడినాయి. ఆ పాపకి ఏం చేయాలో తెలియటం లేదు. తర్వాత ఆ శవాలను స్థానికులు బుంచేసినారు. ఆ చిన్న పాప 2 రోజుల తర్వాత ఒక పూల గుత్తిని పెట్టుకొని సరాసరి ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి, ఎవరైతే కాల్చినారో ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్ యూ. ఆయన అడుగుతాడు, ఎవరు నువ్వు? 2 days బ్యాక్ నువ్వు మా తల్లిని తండ్రిని చంపేసినావు. ఈరోజు నా యొక్క తండ్రి బర్త్డే, నాకు తండ్రి లేడు, నువ్వే నా తండ్రివి. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ, జీసస్ లవ్స్ యూ. ఆ ఆర్మీ ఆఫీసర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయినాడు. ఇంత చిన్న పాప తన తండ్రి లేకపోయినా, తన తండ్రిని చేతులారా చంపిన నన్ను డాడీ అనడానికి కారణమేమి అని బైబిల్ చదవడం మొదలుపెట్టి సేవకుడిగా మాట్లాడు. జీసస్ లవ్స్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
దేవుని వైపు మనం మారితే ఆయన మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. నువ్వు అనుకుండొచ్చు, ఏమి నాకు ఈ కష్టాలు, ఏమి నాకు ఈ ఇబ్బందులు, ఇరుకులు, ఏమి నాకు ఈ రోగం. బట్ యు ఆర్ చోజన్ వన్. యు ఆర్ చోజన్ వన్. నువ్వు దేవుని కోసం ఏర్పరచబడినటువంటి, దేవుని కోసం ఎన్నిక చేయబడినటువంటి వారు అని జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేవుని కోసం బ్రతుకుదాం. ఆ దేవుని కోసం ఆ పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే మహిమ, ఘనత, స్తోత్రాలు, స్తుతి, ఆరాధన చెల్లిస్తూ నీ పాద సన్నిధికి వస్తుంటున్నా. ప్రభువా, మమ్మల్ని ఎంతగా ప్రేమించినారో మేము తెలుసుకుని ఉంటున్నాం. ప్రభువా, నీకోసం బ్రతకాలన్నటువంటి ఆశతో ముందుకు సాగేటటువంటి నాయనా నీ యొక్క వాక్కును మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తెలియచేస్తుంటున్నాం. తండ్రి, నీకే స్తోత్రాలేసు. ప్రభువా, నువ్వెంతగానో ప్రేమించినటువంటి నీ బిడ్డలు విన్నటువంటి ఈ వాక్యాన్ని నాయనా తండ్రి, వారి హృదయాల్లో ఫలింపచేసే దేవుడవని విశ్వసించులాగన నీ కార్యాన్ని జరిగించండి. ఆటంకపరచు ప్రతి ఒక్క దురాత్మను యేసు నాలో బంధిస్తుంటున్నా, యేసు నాలో శపించి లయం చేస్తుంటున్నా. తండ్రి, మీరే కనికరాన్ని ఇచ్చి, నిరాశ నిస్పృహలలో ప్రభువా నీ బిడ్డలు ఉన్నారు, భయ ఆందోళనలో నీ బిడ్డలు ఉంటున్నారు. యేసయ్యా, నేను ధైర్యపరచండి, బలపరచండి. ప్రభువా, యేసే నిజమైన దేవుడని నేను తెలుసుకొని ముందుకు సాగేటటువంటి బిడ్డలుగా మా భారతదేశంలో అనేకమైనటువంటి శ్రమలు రాబోతున్నాయి నాయన. నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలకు కలిగే శ్రమలు నాయన అనేకమని నువ్వు తెలియజేస్తుంటున్నావు. నిలబడే శక్తిని దయచేయండి. సాతానుతో పోరాడే సర్వాంగ కవచాన్ని నాయన మాకు ధరింపచేయండి. సుప్రభా, నీ కుమార్తె కుమారుల యొక్క కుటుంబాలను బ్లెస్ చేయండి తండ్రి. ఏ అవసరత, ఏ అక్కర ఉందో యేసయ్యా తెలిసిన దేవుడవు కాబట్టి నువ్వే వారితో మాట్లాడుతున్నందుకు వందనాలు. తెలుసు నువ్వే వారిని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నా. నాయనా, బిడ్డలు ధైర్యంగా ఉన్నట్లు కృప దయచేయండి. దుష్టుడు ఎవరు తరమకుండా వాడే పారిపోవునని నువ్వు సెలవిస్తున్నావు. నీతిమంతులు సింహవలే ధైర్యంగా ఉంటారు. ఆ ధైర్యాన్ని ప్రభువా, అటువంటి నాయనా తండ్రి ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని నీ చేతికి అప్పగిస్తుంటున్నాం. అబ్రహాము లోతు జీవితాల ద్వారా మమ్మల్ని నాయనా సంధించినందుకు వందనాలు తెలియచేస్తూ నిన్ను ఘనపరుస్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్.